న్యూ ఇయర్ సందర్భంగా నిజామాబాద్లో మద్యం విక్రయాలు ఈసారి గతేడాదిలా హడావిడిగా కనిపించట్లేదు. లిక్కర్ సేల్స్తో పాటు మిగతా వ్యాపారాల దగ్గర కూడా పెద్దగా సందడి కనిపించట్లేదు. 3 ఏళ్లుగా మద్యం సేల్స్ పెరుగుతూ వచ్చాయన్నారు వ్యాపారులు. కానీ ఈసారి ఉదయం నుంచి సేల్స్ సాధారణంగానే కొనసాగుతున్నాయని చెప్పారు. ఇవాళ రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్ గా ఉంటాయని, రాత్రి వరకు సేల్స్ ఏమైనా పెరుగుతాయేమో చూడాలంటున్నారు వైన్ షాపుల ఓనర్స్. మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నూతన సంవత్సర వేడుకలకు నిజామాబాద్ నగరం ముస్తాబైంది. అయితే గతంతో పోలిస్తే 31 డిసెంబర్ వేడుకకు సంబంధించినటువంటి హడావిడి పెద్దగా కనపడట్లేదు. దాదాపు గత 2 ఏళ్ళుగా కూడా మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా 31 వాతావరణం అనుకున్న స్థాయిలో కనిపించట్లేదు. కానీ చాలా ఏళ్ళుగా, చాలా దశాబ్దాలుగా కూడా 31 డిసెంబర్ వేడుకల్ని నిర్వహించినటువంటి ఒక ఆనవాయితీగా వస్తుంది. కొంత ఆ కల్చర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే గతంతో పోలిస్తే చాలా హడావిడి మాత్రం తగ్గిందని చెప్పొచ్చు. ప్రధానంగా 31 డిసెంబర్ అంటేనే కొంత మద్యం మాంసం సేల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే గత 2 ఏళ్ళుగా చూస్తే నిజామాబాద్ జిల్లాలో మద్యం సేల్స్ కొంత 31 డిసెంబర్ రోజువారీ సేల్స్తో పిలిస్తే కొంత కంపారిజన్లో తేడా ఉంది. గత 2 ఏళ్ళుగా కూడా 2023, 2024 31 డిసెంబర్ సేల్స్ చూస్తే మనకు కొంత మేరకు సేల్స్ పెరిగినట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం 2025 డిసెంబర్ 31 వేడుకలకు సంబంధించి మనం నిజామాబాద్లో ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. వైన్స్ల వద్ద పెద్దగా రద్దీ కనిపించట్లేదు, హడావిడి కూడా కనిపించట్లేదు. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే తాజాగా సర్పంచ్ ఎలక్షన్స్ గడిచిపోయినాయి. దాంతోపాటు మద్యం సేల్స్ రెగ్యులర్గా ఉంటున్నటువంటి నేపథ్యంలో కొంత 31 స్పెసిఫిక్గా సేల్స్ పెరుగుతాయనేటువంటి విషయాన్ని కొంత చెప్పట్లేదు. దీనికి తోడు ఇటీవలే సర్పంచ్ ఎన్నికలు ముగిసినాయి. ఈ నెల డిసెంబర్ 11, 14, 17 తేదీ 3 విడతలుగా సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. దాదాపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 120, 130 కోట్ల వ్యాపారం జరిగినట్టుగా కూడా ఆ ఎన్నికల సమయంలో దాదాపు 130, 140 కోట్ల వ్యాపారం జరిగినట్టుగా కూడా అధికారులు చెప్పినటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో 31 డిసెంబర్కి కొంత హడావిడి తగ్గినా కూడా 31 డిసెంబర్కు ప్రత్యేకంగా సేల్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. 2023 సంవత్సరం సాధారణంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 151 వైన్స్లు, 29 బార్లు ఉన్నాయి. వీటికి నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి IML డిపో నుంచి మద్యం సరఫరా అవుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా నిజామాబాద్ జిల్లాలోని దాదాపు 151 వైన్ షాపులు, 29 బార్లకు సంబంధించి దాదాపు 4.5 నుంచి 6 కోట్ల వ్యాపారం జరుగుతుంది. కానీ 2023 డిసెంబర్ 31 ఒక్కరోజు మాత్రమే దాదాపు 6.18 కోట్ల వ్యాపారం జరిగింది. గత సంవత్సరం 2024 డిసెంబర్లో 9.60 లక్షల 9 కోట్ల 60 లక్షల వ్యాపారం జరిగింది. అంటే 31 డిసెంబర్ ఒక్కరోజు మాత్రం సేల్స్ రోజువారీ సేల్స్తో చూస్తే కొంత పెరిగింది. కానీ ఈ సంవత్సరం పరిస్థితులు ఎట్లా ఉంటాయనేటువంటి విషయం మీద కొంత భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మద్యం వ్యాపారులు కూడా కొంత సేల్స్ పైన గతంతో పోలిస్తే 31 సేల్స్ తగ్గినాయని చెప్తున్నారు. సో రెగ్యులర్ బ్రాండ్స్ అట్లాగే సెలెక్టివ్ బ్రాండ్స్ మాత్రం కొంత సేల్స్ ఉంటున్నా కూడా రోజువారీ అమ్మకాలతో పోలిస్తే సేల్స్ ఎట్లా ఉంటాయనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో 31 డిసెంబర్ అట్లాగే జనవరి 1 వస్తే కొంత సేల్స్ ఉండేటివనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ ఈ సంవత్సరం కొంత అట్లాంటి వాతావరణం కనపడట్లేదని చెప్తున్నారు. మనం నిజామాబాద్ నగరంలో ఒక ప్రముఖ మద్యం షాప్లో ఉన్నాం, మాట్లాడదాం. వ్యాపారస్తులు ఉన్నారు, ఓనర్స్ ఉన్నారు, ఏం చెప్తారు, ఎట్లా ఉంటాయి సేల్స్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రోజువారీ సేల్స్తో కంపేర్ చేస్తే ఎట్లా ఉండబోతున్నాయి, వారికి మన అంచనాలు చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా ఉంటాయి సార్ సాధారణంగా డైలీ సేల్స్ ఎట్లా ఉంటాయి మనకి? అసలు మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ అంత అనుకున్నంత ఏం బిజినెస్ లేదు. దీనికి కారణం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కొద్దిగా రీజన్. అసలు జనమే లేరు. 31 తిరిగా మాకే అనిపిస్తలేదు. ఇక డైలీ నైట్ అన్న ఇంత ఉంటుండే. మేము ఇలా అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం బిజినెస్ లేదు. ఎట్లా సార్ 31 డిసెంబర్ ఈసారి మీరు ఏం చెప్తారు? ఒక మద్యం వ్యాపారస్తారు ఒక మోడల్ చెప్పాలంటే ఎట్లా చెప్తారు? 31 ఏమని చెప్తారు? ప్రతి మద్యం వ్యాపారి ఏమనుకుంటాడంటే ఆ రోజు ఇయర్ 31 ఏదో సేల్ ఏదో ఊహిస్తాం, బట్ అనుకున్నంత అయితే మాకు వ్యాపారమే లేదు. మరి దానికి సాయంత్రం వరకు కూడా వేచి చూస్తాం. అంటే ప్రత్యేకంగా మీరు ఏమన్నా 31 సేల్స్ ఏమన్నా అంటే స్టాక్ కూడా ఎక్కువ తెప్పించుకుని పెట్టుకున్నారా? అట్లా పెడతాం. ఏదైనా ఉంటుంది కదా, మనం ఇంత ఈరోజు ఈ బ్రాండ్ కావాలంటే అది కంపల్సరీ కొని పెడతాం. బట్ అనుకున్నంత లేదు. కంపెనీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేరు, మేము కూడా షాప్ వాళ్ళం ఎక్స్పెక్ట్ లేదు. ఈవెన్ ఎనీ మార్కెట్ కూడా బిజినెసే కనపడలేదు బయట అవుట్ సైడ్. సో ఇట్లా మద్యం వ్యాపారులు కూడా కొంత ఈ సంవత్సరం 31 డిసెంబర్ సేల్స్ మీద పెద్దగా ఆశ పెట్టుకోవడానికి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే గతంతో పోలిస్తే 31 డిసెంబర్ హడావిడి, నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించిన హడావిడి పెద్దగా కనిపించట్లేదు. అట్లాంటి సందడి కూడా పెద్దగా మార్కెట్లో కనిపిస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఒక లిక్కర్ సేల్సే కాదు, మిగతా వ్యాపారాలు కూడా 31 డిసెంబర్కి అంటే నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించినటువంటి బేకరీస్ కావచ్చు, లేకపోతే హోటల్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో గతంలాగా హడావిడి అయితే ఎక్కడ కూడా కనిపించలేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. చూడాలి, అర్ధరాత్రి వరకు కూడా ఈ సంవత్సరం 12 గంటల
గంటల వరకు కూడా వైన్స్లకి అనుమతులు ఇచ్చారు కాబట్టి కొంత సాయంకాలం వేళలో ఉండొచ్చు అనే విషయాన్ని చెప్తున్నారు. కానీ చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇటీవలే కొంత సర్పంచ్ ఎన్నికలు కూడా ముగిసినాయి. సో ఇది కూడా కొంత రీజన్ కావాల్సినటువంటి విషయాన్ని మద్యం వ్యాపారాలు చెప్తున్నారు. సో ఏది ఏమైనా గతంతో పోలిస్తే 31 డిసెంబర్ వేడుకకు సంబంధించి ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నా కూడా కొంత హడావిడి మాత్రం వ్యాపార సముదాయాల వద్ద మాత్రం పెద్దగా హడావిడి కనిపించట్లేదు. ఒక మద్యమే కాదు, ఇతరత్ర అన్ని వ్యాపారాలు కూడా కొంత డల్గా ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా గత 2023-24లో మద్యం సేల్స్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆ ఒక్కరోజు మాత్రం రోజువారీ సేల్స్తో చూస్తే కొంత పెరిగినాయి. సో ఈ సంవత్సరం కూడా అట్లా పెరుగుతున్నటువంటి ఒక అంచనా అయితే ఎక్సైజ్ శాఖ వేస్తుంది. కానీ మద్యం వ్యాపారులు కొంత భిన్నమైనటువంటి సమాధానాలు ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్.